అమెరికాని ఫాలో అవుతూ ఐక్యరాజ్య సమితిని ఫాలో అవుతూ ప్రపంచ దేశాలన్నీ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినాయి. ఈవెన్ మన ఓటర్ ఐడీల దగ్గర నుంచి రేషన్ కార్డుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల దాకా ప్రతి దాంట్లో కూడా 3 కాలమ్స్ పురుషులు, స్త్రీ, థర్డ్ జెండర్ అన్నటువంటి కాన్సెప్ట్తో నడుస్తున్నది. ఇది అమెరికాని చూసుకుని నేర్చుకున్నటువంటిదే. ఇప్పుడు ఈ థర్డ్ జెండర్కి పర్యవసానం లేదా దీనికి నెక్స్ట్ స్టెప్ కాన్సెప్ట్ ఏం తీసుకెళ్లారు వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ఏదో ఒక కొత్త వాదాన్ని తీసుకొచ్చి పుట్టినప్పుడే నువ్వు ఏ జెండర్ అనేది తెలియకుండా ఉండాలి, పెరిగేటప్పుడు ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. దాన్ని వ్యతిరేకించినటువంటి ట్రంప్ అట్లాంటి పిడివాదాలు, అట్లాంటి దరిద్రపు వాదాలు వద్దని చెప్పాడు కదా. దానికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకున్నాడు కదా. ఇప్పుడు ట్రంప్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక పైన వీసాలకు సంబంధించినటువంటి దాంట్లో, పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల్లో 2 జెండర్లే ఉంటాయి, మేల్ ఆర్ ఫీమేల్ అంతే. ఈ థర్డ్ జెండర్ అనేటటువంటి కాలం దీపిచ్చేశాడు.